ఒకవైపు ఆకాశంలో నల్లని మబ్బులు, మరోవైపు ఉరుములు, మెరుపులు. విండో తలుపు తీయగానే చల్లని గాలి ఉరుక్కుంటూ నన్ను తాకింది. అలా చల్లని గాలి నన్ను ఎప్పుడు తాకిందో అప్పుడే వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. ఇంట్లో తినడానికేమో స్నాక్స్ ఏమీ లేవు. బట్ మార్నింగ్ మిగిలిన దోశ పిండి ఉంది. అది ఒకటే ఒక గరిటె ఉంది. దీంతో ఏం చేద్దామా అని ఆలోచించా. తర్వాత పన్నీర్ దోశ చేద్దామని ఐడియా వచ్చింది. అంతే, ఒక గ్లాస్ పాలు తీసుకుని దాన్ని హీట్ చేసి వెనిగర్ యాడ్ చేసి ఫిల్టర్ చేస్తే పన్నీర్ వచ్చింది. నెక్స్ట్ ఇంట్లో ఉన్న క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ ఇవన్నీ సన్న సన్నగా తరిగి దోశ వేసి ఆ దోశ మీద ఇవన్నిటిని స్ప్రెడ్ చేసి తర్వాత లాస్ట్లో పన్నీర్, ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి ఒక మూత పెట్టి 5 minutes సిమ్లోనే ఉంచేయండి. అంతే. 5 minutes తర్వాత మూత తీస్తే వేడి వేడి పన్నీర్ దోశ రెడీ. ఇందులో టొమాటో సాస్ వేసుకోవడం మర్చిపోకండి. అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చింది కదా ఈ రెసిపీ? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.